ఈరోజు హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్ర రాజధానిగా ప్రపంచంతోనే పోటీ పడుతున్న ఈ నగరంలో అద్భుతమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఈ హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్ది పెట్టుబడులు తీసుకువచ్చి అభివృద్ధి పదం వైపు నడిపించి న్యూయార్క్, టోక్యో లాంటి నగరాలతో సమానంగా ఈ నగరాన్ని ముందుకు నడిపించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ మిత్రులు శ్రీధర్ బాబు గారు నగర అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు పెద్దలు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారిని, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు దానం నాగేందర్ గారిని, అదేవిధంగా అరికపూడి గాంధీ గారిని, శాసన మండలి సభ్యులను, డిప్యూటీ మేయర్ గారిని, కార్పొరేటర్లను, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులను, అదేవిధంగా జిహెచ్ఎంసి మున్సిపల్ శాఖ ఉన్నత అధికారులను, మాజీ పార్లమెంట్ సభ్యులను, అదేవిధంగా ప్లానింగ్ కమిషన్ సభ్యులను, మాజీ పార్లమెంట్ సభ్యులను, ముఖ్యమైన ప్రజాప్రతినిధులను, హైదరాబాద్ నగర పౌరులందరినీ కూడా ఆహ్వానించి నెక్లెస్ రోడ్డు మీద ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించుకోవడం మనందరికీ సంతోషం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాకు ఈ హైదరాబాదు నగరంలో ఈరోజు ఎస్టీపీలు కావచ్చు, ఫ్లైఓవర్లు కావచ్చు, అండర్ పాస్లు కావచ్చు, అదేవిధంగా నాలాల అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా హైదరాబాదు నగరానికి అవసరమైన తాగునీటి కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమాలను ఏర్పాటు చేసి దాదాపుగా 7,000 కోట్ల రూపాయలతో ఈ హైదరాబాదు నగరాన్ని తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్న సహచర మంత్రివర్గ సభ్యులను, మున్సిపల్ శాఖ అధికారులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మిత్రులారా, డిసెంబర్ 3, 2024 ఈరోజు, అదేవిధంగా డిసెంబర్ 3, 2023 నాటికి ఒక ప్రత్యేకత ఉన్నది. సరిగ్గా సంవత్సరం క్రితం 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును నిక్షిప్తమై డిసెంబర్ 3, 2023 నాడు ప్రజాపాలనను తీసుకురావాలి అని చెప్పి 4 కోట్ల తెలంగాణ ప్రజలు తీర్పు ఇచ్చిన రోజు, సరిగ్గా తెలంగాణ ప్రజలు తీర్పు ఇచ్చి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇవాళ తెలంగాణ ప్రజలందరూ ఏకోన్ముఖమై శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఆనాడు సెప్టెంబర్ 17, 2023 నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన 6 గ్యారెంటీలను దృష్టిలో పెట్టుకొని వారు 2004లో కరీంనగర్లో తప్పకుండా 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేరుస్తానని ఇచ్చిన గ్యారెంటీని వారు అమలు చేసి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో శ్రీమతి సోనియా గాంధీ గారు 6 గ్యారెంటీలను తెలంగాణ ప్రజలకు ఇవ్వడం జరిగింది. 3 తారీఖు నాడు ఫలితాలు రావడం, 7 తారీఖు నాడు అధికారాన్ని చేపట్టడం, డిసెంబర్ 9 తారీఖు నాడు శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేసుకొని మొదటి రోజే ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం, అదేవిధంగా పేదవాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడాలని రాజీవ్ ఆరోగ్యశ్రీతో 10 లక్షల రూపాయల ఉచిత వైద్యాన్ని కార్పొరేటు
వైద్యం అందించడానికి మొదటి రోజు శాసనసభ సమావేశాలలో మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ డిసెంబర్ మొదటి వారం మొత్తం విజయోత్సవాలు, మనం సాధించుకున్న విజయాలను స్మరించుకొని సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో రాబోయే సంవత్సరానికి మనం భవిష్యత్ కార్యాచరణను కూడా ఈరోజు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, ఈరోజు ఆలోచన చేయండి. హైదరాబాదు నగరం అంటే తెలంగాణ రాష్ట్రానికే కాదు, ఈ దేశానికి ప్రపంచానికే ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్నది. ఇవాళ అమెరికాలో సిలికాన్ వ్యాలీలో ఇంజనీర్లు ఉన్నారు అనంటే, సిలికాన్ వ్యాలీ నడుస్తుంది అనంటే, ఈ హైదరాబాదు నగరం తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగ యువకులు ఇంజనీర్లుగా మారి అమెరికా లాంటి దేశాలను సాంకేతిక నైపుణ్యంతో అభివృద్ధి చేస్తున్నారంటే అందులో ఈ హైదరాబాదు నగరానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ఇదే కాదు, ఆనాడు శ్రీ రాజీవ్ గాంధీ గారు ఈ దేశం యొక్క భవిష్యత్తు మారాలి అనంటే కంప్యూటర్ యుగం రావాలి, 21వ శతాబ్దంలోకి వేగంగా అభివృద్ధి చెందాలి అంటే ఈ దేశం యువతకు కంప్యూటర్ని పరిచయం చెయ్యాలి అని ఈ దేశానికి కంప్యూటర్ని రాజీవ్ గాంధీ గారు పరిచయం చేసింది. వారి నేపథ్యంలోనే ఆనాటి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొట్టమొదట హైటెక్ సిటీకి శిలాఫలకం వేస్తే, ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీని నిర్మించి ఐటీ కంపెనీలను వారు తీసుకురావడం జరిగింది. వారి తర్వాత ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఐటీ కంపెనీలను కొనసాగించడమే కాకుండా ఔటర్ రింగ్ రోడ్డును, అంతర్జాతీయ ఎయిర్పోర్టును, ఫార్మా కంపెనీలను తీసుకొచ్చి అదేవిధంగా హైదరాబాద్ నగరానికి ఆనాడు కీర్తిశేషులు పీజేఆర్ గారు ఎండాకాలం వచ్చిందంటే ఖాళీ కుండల ప్రదర్శన చేసేవాడు. ఈ నగరానికి తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి అని వారు బతుకున్నంత కాలం పి జనార్దన్ రెడ్డి గారు ఈ నగరంలో పేదల కోసం కొట్లాడి, వారి పోరాట ఫలితం కృష్ణా నుంచి కృష్ణా ఫేజ్ 1, కృష్ణా ఫేజ్ 2, కృష్ణా ఫేజ్ 3 తాగు జలాలను తరలించడమే కాకుండా గోదావరి జలాలని నగరానికి తరలించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఈ నగర ప్రజలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ తాగునీటి జలాశయాలనే కాదు, అవి సరిపోకపోవడంతో కృష్ణానది జలాలను, గోదావరి జలాలను తీసుకొచ్చి కోట్లాది ప్రజలకు ఈరోజు తాగునీటి సమస్యను తీరుస్తున్నాము అంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ముందు చూపుతోని చేసిన ప్రాజెక్టు. అవే కాదు, ఈరోజు మనం చూస్తున్న ఈ నెక్లెస్ రోడ్డు కానీ, అక్కడున్న ఈ ఫ్లైఓవర్లు కానీ, లేకపోతే ఆ బుద్ధుడు కానీ, లేకపోతే ట్యాంక్ బండ్ మీద కట్టిన గొప్ప మహానుభావుల విగ్రహాలు కానీ, ఆనాడు ఎన్టీ రామారావు గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఈరోజు ఈ నగరం ప్రపంచంతోనే పోటీ పడే విధంగా అభివృద్ధి చెందింది. మరి మిత్రులారా, ఇవాళ గొప్పగా మెట్రో ఉంది మా హైదరాబాద్లో అని చెప్పుకుంటున్నాం. ఈ మెట్రోను హైదరాబాద్కు తీసుకొచ్చింది కేంద్రంలో అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా శ్రీ జైపాల్ రెడ్డి గారు విశేషమైన కృషి చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు ఇవ్వడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం వందలాది కోట్ల రూపాయల నిధులు ఇస్తే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ నగరానికి మెట్రోను తీసుకొచ్చి ఇవాళ ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ఇవాళ అభివృద్ధి చేసినాం. బేగంపేటలో ఉన్న ఎయిర్పోర్టును శంషాబాద్లో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించి అంతర్జాతీయ ఎయిర్పోర్టును తేవడం కాబట్టే ఈరోజు ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు మన నగరానికి వచ్చినాయి. అందుకే ఈరోజు ఈ నగరం ఈ తెలంగాణ రాష్ట్రంకి వస్తున్న ఆదాయంలో 65% ఆదాయం రాష్ట్ర ఖజానాకు హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల నుంచే వస్తుంది అనంటే ఆనాటి ముఖ్యమంత్రులు ముందు చూపుతోటి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేపట్టింది కాబట్టి ఈ నగరం అభివృద్ధి చెందింది. మరి మిత్రులారా, ఈరోజు మీరు ఆలోచన చేయండి. గతం గొప్పగా ఉంది, గతంలో చేసిన వాళ్ళు బాగా చేసిరు, కానీ ఇది సరిపోదు. భవిష్యత్ తరాలకు ఇంకా అద్భుతమైన నగరాన్ని అందించాలంటే ఫ్యూచర్ సిటీని నిర్మించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆనాడు ఒకనాడు ఇన్నర్ రింగ్ రోడ్ వేసినాం, ఆ తర్వాత ఔటర్ రింగ్ రోడ్ వేసినాం.
ఇవాళ ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ సరిహద్దులు దాటి రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఈనాటి ప్రభుత్వం 360 కిలోమీటర్లతో తెలంగాణ మణిహారంగా రీజనల్ రింగ్ రోడ్డును దాదాపుగా 35,000 కోట్ల రూపాయలు వెచ్చించి కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించుకొని రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించడానికి ఇవాళ మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. ఇదే కాదు, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఇవాళ రేడియల్ రోడ్లు వెయ్యాలని, రేడియల్ రోడ్ల ద్వారా 60% తెలంగాణ అభివృద్ధి పదం వైపు నడిపించి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే వాళ్లకు నివాస గృహాలతో పాటు కార్పొరేట్ కంపెనీలను ఏర్పాటు చేయడానికి ఈరోజు మనమంతా ఆర్గానిక్ ఫుడ్ని పేదలకు అందరికీ, ధనవంతులకు అందరికీ అందుబాటులో తీసుకురావడానికి అధునాతనమైన వ్యవసాయ విధానాలను మనం ఇవాళ తీసుకురావాలి అనుకుంటున్నాం. అదేవిధంగా ఇబ్రహీంపట్నం దగ్గర అంతర్జాతీయ స్థాయి కూరగాయల మార్కెట్ను దాదాపుగా 250 ఎకరాలలో అంతర్జాతీయ ప్రమాణాలతోటి వెజిటబుల్ మార్కెట్ కాదు, ఫ్రూట్ మార్కెట్, డైరీ ప్రోడక్ట్స్, అదేవిధంగా పౌల్ట్రీ ప్రోడక్ట్స్, మీట్ ప్రోడక్ట్స్ అన్నిటిని కూడా ఒకే దగ్గర కట్టి రైతులు పండించిన పంట ఈరోజు దాచుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ లేవు. వాళ్ళు పండించిన పంట మార్కెట్లో అమ్మడానికి తెచ్చిన పండ్లు ఒకవేళ కొనకపోతే మురిగిపోతే రోడ్ల మీద పడేసే పరిస్థితి. టమాటాలు లాంటివి తెస్తే 2 రోజుల్లో అమ్మకపోతే అవి పాడైపోయే పరిస్థితి. అందుకే ఈరోజు ఇబ్రహీంపట్నంలో మనము అంతర్జాతీయ ఫ్రూట్ మార్కెట్ను పెట్టడమే కాకుండా ఈరోజు కోల్డ్ స్టోరేజ్లు పెట్టడం ద్వారా రైతులు పండించిన పంటకు రక్షణ కల్పించాలని ఈరోజు మన ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుంది. ఔటర్ రింగ్ రోడ్డుకు అనుబంధంగా ఈరోజు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అత్యంత గొప్పది, పెద్దది. రేపటి ప్రపంచానికి అద్భుతమైన నగరాన్ని అందించే ఫ్యూచర్ సిటీ ముచ్చెర్ల ప్రాంతంలో ఈరోజు మనము నాగరికుంట ప్రాంతంలో నిర్మించుకుంటున్నాం. దాదాపుగా 15,000 ఎకరాల భూమి ఉన్నది. ఇంకొక 15,000 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నది. అదనంగా ఇంకొక 15,000 ఎకరాలు భూమి రైతులు సహకరించి అందిస్తే 40 నుంచి 50,000 ఎకరాలతోటి ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించుకొని ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఉండే న్యూయార్కో లేకపోతే మన టోక్యో లాంటి నగరాలను, సింగపూర్ లాంటి నగరాలను పోటీ పడే విధంగా ఈరోజు మనము నగరాన్ని నిర్మించుకుందాం అనుకుంటున్నాం. ఆనాడు ఒక ఆయన చెప్పిండు, మీరు అందరు చూసారు, ట్యాంక్ బండు నీళ్లు కొబ్బరి నీళ్ళు అలాగుంటాయి, ఇట్లా ముంచుకొని అట్లా తాగొచ్చు అన్నాడు. నేను ఈడు ఉన్న మిత్రులు అడుగుతున్న, జర్ర అట్లా రోడ్డు దాటితే ట్యాంక్ బండే. తాగుడు సంగతి దేవుడు ఎరుగు, వాసన చూసే పరిస్థితి ఉందా? 10 ఏళ్ళ ఆయన పరిపాలనలో మురికి కూపంగా ట్యాంక్ బండును మార్చిన చరిత్ర ఆనాటి ముఖ్యమంత్రిది. ఇట్లాంటి అబద్ధాలతో కాలం గడిపిండు. ఓల్డ్ సిటీని అన్నాడు ఇస్తాంబుల్ చేస్తాని. ఇస్తాంబుల్ కాదు కదా, ఆడున్న ట్రాఫిక్ జాములు కానీ చార్మినార్ చుట్టూతో తిరగలేని పరిస్థితి ఈ 10 సంవత్సరాలలో వచ్చింది. వర్షం వస్తే వరద నీళ్లు హైదరాబాద్ రోడ్ల మీద వరదలై పారుతున్నాయి తప్ప కనీసం మేము నిర్మించిన నగరంలో మురికి కాలువలు కూడా ఆనాటి ముఖ్యమంత్రి గారు, ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి గారు ఈరోజు గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ కనీసం డ్రైనేజీ కాలువలు కూడా తవ్వే ప్రయత్నం చేయలే. ఇవాళ ట్యాంక్ బండ్ మీదనో లేకపోతే శిల్పారామం దగ్గర వారు సెల్ఫీలు దిగుతున్నారు. వారు సెల్ఫీలు దిగి సెల్ఫ్ డబ్బా కొట్టుకునే శిల్పారామం కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీనే అభివృద్ధి చేసింది, వారు మర్చిపోయినట్టున్నారు. వారు అప్పుడప్పుడు ట్విట్టర్లో పెట్టి హైటెక్ సిటీ ఆనాడు మనం చేసిందే. ఈ ట్యాంక్ బండ్ ఏదో ఆయననే నిర్మించినట్టు, వాళ్ళ తాతగారు బుద్ధుడి విగ్రహం పెట్టినట్టు ఇవాళ ఆ ఫోటోలను చూపించి మేము నిర్మించినామని అబద్ధాలు చెప్పుకునే పరిస్థితి. ఏది ఏమైనా ఆనాడు 10 సంవత్సరాలు 20 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఈ నగరానికి కావాల్సిన శాశ్వతమైన అభివృద్ధిని గత 10 సంవత్సరాలు